హలో డియర్ ఫ్రెండ్స్, నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, వరల్డ్ స్పీక్లో బూస్టర్ డోస్ ప్లాన్ బి రూపంలో మన ముందుకు వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని రోజులు, అంటే 1-2 రోజులు సమయంగా నడిచింది. తర్వాత చాలామంది ఉత్సాహంతో బూస్టర్ డోజ్లోకి రావడం జరిగింది. అయితే అందులో కొన్ని సాంకేతిక లోపాల వల్ల, అంటే ఇంకొంచెం మెరుగ్గా అందరి ముందుకు రావాలని బూస్టర్ డోజ్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ దాన్ని సవరణ కొన్ని చేయడం జరిగింది. ఇప్పుడు నిన్న పీడిఎఫ్ రిలీజ్ చేయడం జరిగింది, నిన్న రాత్రి. ఆ పీడిఎఫ్ బూస్టర్ డోజ్లో చాలా మార్పులు జరిగి ఇంకొద్దిగా ఇన్కమ్ ఎక్కువ రావడానికి మనకు ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా లీడర్స్ చెప్పారు. సరే, ఏదైతేనేమి బూస్టర్ డోజ్ అనేది మన ముందుకు వచ్చింది. వచ్చిన తర్వాత అంటే మొదటి నుంచే నేను బూస్టర్ డోజ్కి, అంటే ప్లాన్ బికి నేను నెగిటివ్గానే ఉండే. ఎందుకంటే కమ్యూనిటీ అనేది 10,000, 20,000, 30,000 అట్లా వచ్చిన తర్వాత బి ప్లాన్ అనేది వస్తే బాగుండేది అని నా ఉద్దేశం. ప్లాన్ ఏ వచ్చేసి 6 నెలల్లో లేకపోతే 8 నెలల్లో అయిన తర్వాత ప్లాన్ బి దాంట్లో సవరణ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఉండే. ఎక్కువ కమ్యూనిటీ వస్తే ఎక్కువ ఇన్కమ్ తొందరగా జనరేట్ అవుతుంది, ఆ ఉద్దేశంతో అన్నానే తప్ప నాకు ఎటువంటి కోపం లాంటిది ఏం లేదు. అలా అని అందరికీ నాకేదో ఇష్టం లేదన్నట్టుగా, సరే అందరికీ ఆ విధంగా అర్థమైంది. అయినా ఏంటంటే ఎక్కువ కమ్యూనిటీ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తే ఎక్కువ అమౌంట్ త్వరగా అందరికీ చేరేటట్టు ఉంటుంది కదా అని నా ఉద్దేశం ఉండే, అంతే తప్ప ఏం లేదండి. అందరికీ డబ్బులు వస్తే, నిజంగా తొందరగా అందరికీ డబ్బులు వస్తే మీ అందరికంటే ఎక్కువ సంతోషించేవాడిని నేనే. సరే, ఆ పద్ధతిలో సరే బూస్టర్ డోజ్ ఎలాగో వచ్చింది. నేను ఒక్కరిని కాదంటే కుదరదు కదా, అందరి కోసం సిస్టమ్ ఉంది. నేను సిస్టమ్కి వ్యతిరేకిని కాను. కాకపోతే ఏంటంటే అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించాలన్న తాపత్రయం, అందరికీ తొందరగా డబ్బులు రావాలన్న తాపత్రయం నాది. అయితే బూస్టర్ డోజ్ వచ్చింది. సరే, ప్లాన్లోకి వెళ్తే బూస్టర్ డోజ్ వరల్డ్ స్పీక్స్ అనేది మనకి డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ, కళలు మనవి నిజమవుతాయి, రాబోయే కాలంలో కళలు మనకి కంపల్సరీగా నిజమవుతాయన్న క్యాప్షన్ తోటి బూస్టర్ డోజ్. ఇది క్యాలిక్యులేటివ్ మ్యాజికల్ ఇన్కమ్ అంటే మనకు కనబడకుండా క్యాలిక్యులేషన్ అందులో లోపల జరిగి మనకు ఇన్కమ్ వచ్చే ఒక ప్రక్రియ. ఓకే సార్, ఇది మనకు వచ్చిన కవర్ పేజ్. దీని తర్వాత ఇప్పుడు ప్లాన్ ప్రజెంటేషన్లోకి వెళ్తే చూడండి, ఇది సిస్టమ్ నుంచి వచ్చిన పీడిఎఫ్. ఇది సిస్టమ్ నుంచి పీడిఎఫ్ వచ్చింది. 4 పట్టికలు ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్లో, రెండవది రెడ్, తర్వాత గ్రీను, తర్వాత ఆరెంజ్ కలర్లో ఒక 4 పట్టికలు ఉన్నాయి. కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. పైన వచ్చేసి మ్యాటర్ ఏమిచ్చారంటే చూడండి, ఇక్కడ బూస్టర్ డోజ్ వచ్చేసి $55 తోటి ఇందులో ఎంట్రీ. ఇంతకుముందు మనకి ఎంత ఉండే, $50 ఉండే, USDTలతోటి ఉండే. ఇప్పుడు దానిని $55 చేశారు. ఓకే, అయితే ఇందులో బూస్టర్ డోజ్లకు ఎంటర్ కావాలంటే ఏంటంటే కంపల్సరీగా బేసిక్ ప్లాన్లో ఎంటర్ అయి ఉండాలి. ఎందుకంటే ఐడి ద్వారా మీరు బూస్టర్ డోస్కి వెళ్తారు తప్పించి మీ పర్సనల్గా బూస్టర్ డోస్లకి వెళ్ళలేరు. కాబట్టి ఐడి కావాలంటే కంపల్సరీగా బేసిక్ ప్లాన్లో ఉండాలి. $5 తోటి బేసిక్ ప్లాన్లో ఉండాలి. ఓకే, ఇక్కడ వరకు మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు బూస్టర్ డోజ్లోకి వచ్చిన తర్వాత అసలు ఈ $55 ఏమవుతాయి అంటే రిఫరల్కి $5 వెళ్తున్నాయి. ఎవరైతే మీ స్పాన్సర్ మిమ్మల్ని ఇందులోకి ఇంట్రడ్యూస్ చేశారో ఆయనకి $5 వెళ్తున్నాయి. రెండోది లెవెల్ ఇన్కమ్ 0.5 చొప్పున 16 లెవెళ్ళు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సరే, ఇది సిస్టమ్ నుంచి వచ్చిన పీడిఎఫ్ అండి. ఇది ఒకవేళ చిన్నగా కనిపిస్తే దీనిని నేను పెద్దగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీన్ని ఏంటంటే నేను అనుకున్నట్టుగా
నాకు కన్వీనియంట్గా ఉండేటట్టుగా నేను ఒక పీడిఎఫ్ తయారు చేశాను. అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది సిస్టమ్ నుంచి వచ్చిన పీడిఎఫ్. ఈ 4 పట్టికలు ఉన్నాయి చూడండి. సిస్టమ్ నుంచి వచ్చిన పీడిఎఫ్. నేను తయారు చేసిన పీడిఎఫ్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నేను తయారు చేసిన పీడిఎఫ్ అండి. కాకపోతే నేనేం తోపుని కాదు. నా ఉద్దేశం ఏంటంటే నాకు ఒక సెంటిమెంట్ అండి. ఈ విషయం ఎవరికి తెలియదు, నేను గమనించాను. ఈ సెంటిమెంట్ ఏంటంటే వరల్డ్ స్పీక్స్ యొక్క సిస్టమ్ నుంచి వచ్చే పీడిఎఫ్ ఎప్పుడైతే లాంచ్ అయిందో, సిస్టమ్ యొక్క పీడిఎఫ్ రాకముందే నేను హైదరాబాద్లో జరిగిన మీటింగ్ని బట్టి నేను సొంతంగా ఒక పీడిఎఫ్ని తయారు చేశాను. నేను ఎప్పుడు ప్లాన్ ప్రజెంటేషన్ చేసినా నేను సిస్టమ్ యొక్క పీడిఎఫ్ తోటి చెప్పాను. నేను తయారు చేసిన పీడిఎఫ్ తోటి చెప్తుంటాను. అది అందరూ చాలామంది గమనించారు. అయితే ముందుగా నేను తయారు చేశాను పీడిఎఫ్ని. అంటే నేను ఊహతోటి నేను ఊహించి తయారు చేశాను. ఆ పీడిఎఫ్ వచ్చిన తర్వాత సిస్టమ్ నుంచి పీడిఎఫ్ వచ్చింది. తర్వాత నాకు సెంటిమెంట్ ఏంటంటే నేను తయారు చేశాను ముందు అన్నట్టుగా. తర్వాత సక్సెస్ఫుల్గా నడిచింది కాన్సెప్ట్ ప్లాన్. మధ్యలో బూస్టర్ డోస్ అనేసి వచ్చింది. అందరికీ తెలుసు ఆ విషయం. ఆ పీడిఎఫ్ నేను తయారు చేయలేదు, ఎందుకంటే ముందుగా నాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు సీనియర్స్. తర్వాత కొంతమందికి ఇచ్చారు. నేను ఆ పీడిఎఫ్ని చూడలేదు. తర్వాత మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ గుంటూరులో మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు. కావున ఆ పీడిఎఫ్ నేను తయారు చేయలేకపోయాను. అందువల్ల బహుశా కావచ్చు ఆ ప్లాన్ అనేది పోయింది, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను అనుకున్నాను, అరే నేను తయారు చేస్తే ఉండేది కదా అనేసి నేను అనుకున్నాను. దానివల్ల సిస్టమ్ నుంచి పీడిఎఫ్ ఇప్పుడు కూడా నాకు ఎవరు చెప్పలేదు. సేమ్ ఇప్పుడు కూడా నాకు ఎవరు చెప్పలేదు, నాకు ఎవరు పంపించలేదు. నేను ఊహించి ఈ పీడిఎఫ్ని తయారు చేశాను. తయారు చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ నిన్న లాంచ్ అయింది. నేను మధ్యాహ్నం నుంచి పీడిఎఫ్ పెడుతూనే ఉన్నాను సీనియర్లకి. ఈ విధంగా ఉంటుందేమో అని చెప్పేసి నేను ఊహించి పెట్టాను. సేమ్ అలాగనే పీడిఎఫ్ వచ్చింది. అందులో నా దాంట్లో కొన్ని తప్పులుంటే అది సవరించుకున్నాను. సవరించుకున్న తర్వాత టోటల్గా ఇప్పుడు ఇది మీ కళ్ళ ముందు కనబడే పీడిఎఫ్ ఇది ఉంది చూడండి. 1వ పేజీ, 2వ పేజీ చూడండి ఎంత క్లియర్గా పెద్ద అక్షరాలతో పెట్టాను నేను. 2వ పేజీ అంటే మొదటి పట్టిక, ఇది మొదటి పట్టిక. 2వ పట్టిక సేమ్ ఈ కలర్లు సేమ్ చూడండి. ఇది ఏవైతే కలర్లు ఉన్నాయో వరల్డ్ స్పీక్స్లో కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్లో లాగానే చేశాను. కొద్దిగా నాకు అతి తెలివి కొద్దిగా ఎక్కువ కదా, అందువల్ల చూడండి ఈ కలర్తోటే. మొదటిది రెడ్ కలర్, 2వది పింక్ కలర్, 3వది బ్లూ కలర్, 4వది గ్రీన్ కలర్. ఇలా ఈ 4 పట్టికలు నేను తయారు చేశాను. ఎందుకంటే పెద్ద అక్షరాలు ఉంటే కొద్దిగా చూడడానికి, అర్థం చేసుకోవడానికి, నంబర్లు కనబడి కొద్దిగా క్లియర్గా ఉంటుందని చెప్పేసి ఈ 4 పేజీలు నేను తయారు చేశాను. తయారు చేసిన తర్వాత పాత పీడిఎఫ్లో 3 పేజీలు ఉంటేనే అర్థం కాలేదు జనాలకి. ఇక్కడ 4 పేజీలు 4 పట్టికలు ఉంటే ఎక్కడ అర్థం అవుతుందండి? అర్థం చేసుకోవాల్సిన సీనియర్లకు కూడా అర్థం కావట్లేదు. వివరించగలిగే సీనియర్లకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది పీడిఎఫ్. అందువల్ల నేనేం చేశాను, దీనిని మళ్ళీ కుదించి 2 పేజీలే చేశాను, 2 పట్టికలే చేశాను. సరే, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ముందు ఈ ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. సగం చెప్పాను కాబట్టి ఇంట్రడక్షన్ చూద్దాం. చూడండి, ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే కేవలం $55 తోటి ఎంట్రీ. అందులో ఎంట్రీ అవ్వాలంటే ముందుగా బేసిక్ ప్లాన్లో ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత డైరెక్ట్ రిఫరల్కి $5, డైరెక్ట్ రిఫరల్ $5. తర్వాత లెవెల్ ఇన్కమ్ అనేది 0.5 చొప్పున 16 లెవెళ్ళకి అంటే $8 అవుతున్నాయి. తర్వాత డైలీ మ్యాజికల్ ఇన్కంలోకి ఒక మెయిన్ ఐడి వెళ్తుంది, 4 రీజనరేషన్ ఐడీలు వెళ్తున్నాయి. టోటల్గా 5 ఐడీలకి $8 $40 అవుతున్నాయి. ఓకే, ఈ $40 ప్లస్ ఈ 8 48 ప్లస్ 5 ఎంత అవుతున్నాయి? 53 ప్లస్ సిస్టమ్ మెయింటెనెన్స్కి 2, టోటల్గా ఈ $55 అవుతున్నాయి. చూడండి, ఈ $55 యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ క్లియర్గా మనకు వివరణ జరిగింది. ఓకే, ఇందులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే, ఇది చూడండి, ఇది నేను తయారు చేసిన పీడిఎఫ్, ఇది క్లియర్గా ఉంది. కాకపోతే దీన్ని కుదించి ఇప్పుడు ఒక పేజీ ఇంకో పేజీ చెప్పాలంటే కొద్దిగా అర్థం అవ్వడానికి కష్టంగా ఉంటుందని నేను 2 పేజీలు చేశాను. ఈ 2 పేజీలు ఏంటంటే మీకు ఇక్కడ ఒక వివరణ ఇస్తాను. చూడండి, సిస్టంలో ఏం చేసిందంటే ఈ పేజీ చూడండి, బ్లూ కలర్లో ఉన్న పేజీ. టోటల్గా 9 లెవెల్ అండి.
9 లెవెల్లలో మీ ఐడి ఓపెన్ చేసి చూసినా మీకు 9 లెవెల్ కనిపిస్తాయి. ఈ 9 లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్లో రీటాపప్కి ఇందులో 500 మొత్తం $512 వెళ్తున్నాయి. టోటల్గా వచ్చేసి ఈ $512 వెళ్తున్నాయి. ఈ $512లలో మనకి డైలీ రీటాపప్కి 256, మళ్ళీ మ్యాజికల్ ఇన్కంలోకి 256. అంటే మనం పెట్టిన అమౌంటు ఏ విధంగా అయితే వర్క్ జరిగి వచ్చిన ఇన్కమ్ ఉంటుందో దానిని డైలీ రీటాపప్ అని, మ్యాజికల్ ఇన్కమ్ అని 2 భాగాలుగా విభజించారు. గమనించండి కొద్దిగా. డైలీ రీటాపప్ అని, మ్యాజికల్ ఇన్కమ్ అని 2 భాగాలుగా విభజించారు. ఇది ఒకటి గమనించండి. 2 భాగాలుగా విభజించారు. అంటే సగం డైలీ రీటాపప్కి వెళ్తుంది, సగం మ్యాజికల్ ఇన్కంలోకి వెళ్తుంది. అయితే మ్యాజికల్ ఇన్కమ్ డిఎంఐ పూల్ గురించి ముందు మనం మాట్లాడుకుందాము. తర్వాత రీటాపప్లో డబ్బులు పోయినాయి, ఆ పోయిన వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాజికల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటే ముందు మనకు దీని యొక్క స్ట్రక్చర్ అర్థం అవ్వాలంటే నేనేం చేస్తానంటే ఈ 4 పేజీలు కాకుండా 2 పేజీలు 4 పట్టికలు కాకుండా 2 పట్టికలతోటి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా సార్? ఓకే, లైన్లో ఉండండి. చూడండి, ఇది ఒక పేజ్ చేశాను. అంటే మూడింటిని కలిపి ఏ డిఎంఐ పూల్ డైలీ మ్యాజికల్ ఇన్కమ్ అయితే ఏదైతే ఉందో దీనన్నిటిని ఒక పేజ్, అంటే మూడింటిని కలిపి ఒక పేజ్ చేశాను. ఒక పేజీలో మీకు అర్థమయ్యేటట్టుగా ఒక పేజ్ చేశాను. ఇంకోటి ఏదైతే మన రీటాపప్కి వెళ్తుందో ఆ రీటాపప్కి సంబంధించి ఒక పేజ్ చేశాను. డిస్ట్రిబ్యూషన్, రీటాపప్ డిస్ట్రిబ్యూషన్. అయితే డైలీ మ్యాజికల్ ఇన్కమ్ పూల్ డిఎంఐ పూల్ గురించి మనం ముందు చెప్పుకుందాం. ఆ తర్వాత రీటాపప్ గురించి మనం చెప్పుకుందాం ఈ 2 పేజీల్లో. అయితే మొదటి పేజీ వచ్చేసి ఏవైతే ఉందో అది ఇదనమాట. దీన్ని నేను బెండ్ చేసి చూపిస్తాను మీకు. టర్న్ చేసి చూపిస్తాను కొద్దిగా పెద్ద కనబడడానికి. చూడండి, ఇదండి. ఇప్పుడు ఇందులో మీకు పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయి. పెద్ద అక్షరాలు చూడండి. ముందు లెవెల్ అనేసి ఉంది. ముందుగా లెవెల్ అనేసి ఉంది చూడండి. లెవెల్ అనేది ఒక హెడ్డింగ్. తర్వాత గ్లోబల్ వైజ్గా నంబర్ ఆఫ్ ఐడీస్, మన డౌన్లో వచ్చే నంబర్ ఆఫ్ ఐడీస్, ఎన్ని నంబర్స్ ఐడీలు వస్తాయో అవి గ్లోబల్ వైజ్గా వచ్చే ఐడీలు. మూడోది యూఎస్డిటీ పర్ ఐడి. ఇది లెవెల్ అని మనం అనుకుంటాం. లెవెల్లో ఒక్కొక్క లెవెల్లో మనకు యూఎస్డిటీ పర్ ఐడి అనమాట. యూఎస్డిటీ పర్ ఐడి మనకు వచ్చేది. తర్వాత నెక్స్ట్ టోటల్ ఇన్కమ్, మనకి ఎంత జనరేట్ అవుతుంది అనేది టోటల్ ఇన్కమ్. తర్వాత దానికి మరి ఈ టోటల్ ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు నంబర్ ఆఫ్ రీజనరేషన్ ఐడీలు, ఎన్ని రీజనరేట్ అవుతాయి ఐడీలు అన్న వివరణ. తర్వాత దానికి ఖర్చు అయ్యే యూఎస్డిటీలు. ఓకేనా? తర్వాత రిఫరల్, ఎవరైతే మనల్ని ఇందులోకి ఇంట్రడ్యూస్ చేశారో అతనికి ఎన్ని వెళ్తాయి, రిఫరల్ ఇన్కమ్కి ఎన్ని వెళ్తాయి అన్న వివరణ ఒకటి. ఆ తర్వాత రిఫరల్ తర్వాత టీమ్ లెవెల్, ఈ టీమ్కి అసలు లెవెల్ ఇన్కమ్గా టీమ్కి ఎంత వెళ్తాయి అన్నది వివరణ. నెక్స్ట్ సిస్టమ్ మెయింటెనెన్స్కి ఎన్ని వెళ్తాయి అన్న వివరణ. తర్వాత రీటాపప్కి ఎన్ని వెళ్తాయి, రీటాపప్కి ఏమైనా వెళ్తే ఎన్ని వెళ్తాయి అన్న వివరణ. తర్వాత నెట్ ప్రాఫిట్, మనకు అసలు ఎంత వస్తుంది నెట్ ప్రాఫిట్ అనేది ఇక్కడ వివరణ ఉన్నది, నేను ఇవ్వదలుచుకుంటాను. చూసారా ఫ్రెండ్స్? ఇది మొదటిది లెవెల్, రెండోది గ్లోబల్ వైజ్గా మన కింద వచ్చే ఐడీలు, తర్వాత యూఎస్డిటీ పర్ ఐడి, తర్వాత టోటల్ ఇన్కమ్ మనకు ఎన్ని వస్తాయి అనేది టోటల్ ఇన్కమ్, తర్వాత నంబర్ ఆఫ్ రీజనరేషన్లు, తర్వాత యూఎస్డిటీ ఆ రీజనరేషన్లకి ఎన్ని డాలర్లు ఖర్చు అవుతాయి అనేది, తర్వాత రిఫరల్ మన స్పాన్సర్కి ఎంత వెళ్తాయి, టీంలో పేరెంట్ ఐడీలు అని చెప్పుకున్నాం కదా, ఆ టీం లెవెల్లో ఎన్ని వెళ్తాయి అన్న వివరణ. తర్వాత సిస్టమ్ మెయింటెనెన్స్కి ఎంత వెళ్తుంది, రీటాపప్కి ఎంత వెళ్తుంది. ఈ రీటాపే మనం ఇంకో పేజీలో మనం చెప్పుకుంటాం. ఓకేనా? రీటాపప్కి ఎంత వెళ్తుంది అన్నది, తర్వాత నెట్ ప్రాఫిట్ మనకి ఎంత వస్తుంది అన్న వివరణ ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ లెవెల్, 1వ లెవెల్, 2వ లెవెల్, 3వ లెవెల్, 4వ లెవెల్, 5వ లెవెల్ అనుకుంటూ 8 లెవెల్ ఇక్కడ పెట్టారు. పీడిఎఫ్లో కూడా 8 లెవెల్లు పెట్టారు. 8 లెవెల్లు పెట్టి మనకు ఆ గ్లోబల్ వైజ్గా మొదటి లెవెల్లో మన ఐడి కింద ఇద్దరిని వేస్తుంది సిస్టమ్.
ఇద్దరిని వేసినప్పుడు ఒక్కొక్క ఐడికి ఒక్కొక్క డాలర్ చొప్పున $2 మనకు జనరేట్ అవుతాయి. $2 జనరేట్ అయినప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ రీజనరేషన్స్ ఉండవు కాబట్టి దానికి యూఎస్డిటీలు కూడా ఖర్చు కావు కాబట్టి రిఫరల్కి కూడా ఏమి వెళ్ళవు, తర్వాత టీమ్ లెవెల్కి కూడా ఏమి వెళ్ళదు, సిస్టమ్ మెయింటెనెన్స్కి కూడా ఏమి వెళ్ళదు. కానీ రీటాపప్కి ఒక డాలర్ వెళ్తుంది, రీటాపప్కి $1 వెళ్తుంది. మరియు డిఎంఐ మ్యాజిక్ ఇన్కమ్లోకి అంటే నెట్ ప్రాఫిట్ అన్నట్టుగా $1 అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఓకేనా, $1 మనకి నెట్ ప్రాఫిట్. ఎప్పుడైతే రెండో లెవెల్ అంటే ఈ ఇద్దరి కింద రెండో లెవెల్లో ఈ నలుగురు ఉంటారు కాబట్టి ఈ నలుగురి మీద ఒక్కొక్క ఐడికి ఒక్కొక్క డాలర్ చొప్పున $4 జనరేట్ అవుతాయి. $4లలో రీజనరేషన్ ఐడీలు లేవు, వాటికి డాలర్లు ఏం ఖర్చు కావట్లేదు, రిఫరల్కి కూడా ఏమి వెళ్ళట్లేదు, టీమ్ లెవెల్కి ఏమి వెళ్ళవు, తర్వాత సిస్టమ్ మెయింటెనెన్స్కి కూడా సెకండ్ లెవెల్లో వెళ్ళదు. తర్వాత రీటాపప్కి $2 వెళ్తున్నాయి, 4 వస్తే మనకి 2 రీటాపప్కి వెళ్ళి 2 నెట్ ప్రాఫిట్ మనకు వస్తుంది. ఈ వివరణ ఓకేనా. 4 వస్తున్నాయి సెకండ్ లెవెల్లో, అందులో 2 రీటాపప్కి వెళ్తున్నాయి, 2 మనకు ప్రాఫిట్ రూపంలో మనకు వస్తుంది. మూడో లెవెల్లో ఈ నలుగురి కింద 2 చొప్పున 8 మంది వస్తారు. ఈ 8 మందికి ఒక్కొక్క ఐడికి ఒక్కొక్క డాలర్ చొప్పున $8 జనరేట్ అవుతాయి. $8లలో నంబర్ ఆఫ్ రీజనరేషన్స్ ఉండవు, దానికి డాలర్లు కూడా ఖర్చు అవ్వవు, తర్వాత రిఫరల్కి కూడా ఏమి వెళ్ళదు, టీమ్ లెవెల్కి కూడా ఏమి వెళ్ళదు, సిస్టమ్ మెయింటెనెన్స్కి కూడా $1 కూడా వెళ్ళదు. కానీ రీటాపప్కి $4 వెళ్తాయి. $8లలో $4 రీటాపప్కి వెళ్తాయి కాబట్టి ఇంకో $4 మనకు నెట్ ప్రాఫిట్ రూపంలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 4వ లెవెల్లో 16 మంది ఉంటారు, ఎందుకంటే ఈ 8 మంది కింద 16 మంది ఉంటారు. ఈ 16 మందికి ఒక్కొక్క ఐడికి ఒక్కొక్క డాలర్ చొప్పున $16 జనరేట్ అయితే నంబర్ ఆఫ్ రీజనరేషన్స్ లేవు కాబట్టి దానికి యూఎస్డిటీలు కూడా ఖర్చు కావు కాబట్టి తర్వాత రిఫరల్కి కూడా ఏం వెళ్ళదు, టీమ్ లెవెల్కి కూడా ఏం వెళ్ళదు. కానీ సిస్టమ్ మెయింటెనెన్స్కి $2 వెళ్తాయి. 16లో $2 వెళ్తాయి. $2 వెళ్ళి తర్వాత రీటాపప్కి $8 ఖర్చు అవుతాయి. $8 రీటాపప్కి ఖర్చు అయినప్పుడు 16 నుంచి ఈ 10 8 ఉన్న 2 పోతే రీటాపప్కి 8, సిస్టమ్ మెయింటెనెన్స్కి 2 పోతే 16 నుంచి 10 పోతే $6 మీకు నెట్ ప్రాఫిట్ రూపంలో వచ్చేస్తుంది. ఓకేనా సార్, క్లియరా. తర్వాత ఎప్పుడైతే మీరు 5వ లెవెల్లో 5వ లెవెల్లో ఉంటారో అప్పుడు ఈ 16ల్లో 32 మంది ఉంటారు. 32 మందికి ఒక్కొక్క యూఎస్డిటీ పర్ ఐడికి ఒక్కొక్క డాలర్ చొప్పున $32 జనరేట్ అయితే $32లలో నంబర్ ఆఫ్ రీజనరేషన్ చూడండి, ఒకటి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. 5వ లెవెల్ నుంచి ఈ రీజనరేషన్ స్టార్ట్ అయింది. 5వ లెవెల్ నుంచి ఒక రీజనరేషన్ ఐడి స్టార్ట్ అయింది. ఈ రీజనరేషన్కి ఏమనుకున్నాం, $8తోటి డిఎంఐ పూల్కి మనకి ఇందులో ఎంటర్ అవ్వడానికి అని అనుకున్నాం కాబట్టి ఒక ఐడికి $8 చొప్పున కట్ అవుతాయి. 32లో 8 పోతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, 26 మిగులుతాయి. అయితే ఇక్కడ మనకు చూడండి రిఫరల్ ఇన్కమ్ లేదు కాబట్టి రిఫరల్కి ఏం వెళ్ళదు కాబట్టి టీమ్ లెవెల్కి ఏం వెళ్ళదు, సిస్టమ్ మెయింటెనెన్స్కి కూడా ఇక్కడ 5వ లెవెల్లో వెళ్ళదు కాబట్టి ఇక్కడ రీటాపప్కి 16 వెళ్తున్నాయి. చూడండి, మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి. 32లో ఇక్కడ 8 ఉన్న 16 8 ఉన్న 16 వెళ్తే ఎంత అవుతున్నాయి, 8 ఉన్న 16 అంటే 16 అంటే 24 కట్ అయిపోతున్నాయి. 24 కట్ అయిపోతే 32లో నుంచి 24 కట్ అయిపోతే $8 నెట్ ప్రాఫిట్ మనకు ఇస్తుంది సిస్టమ్. ఇవన్నీ నేను చెప్పేది ఒక్క ఐడికి చెప్తున్నాను, మీరు ఇంటూ 5 వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే డన్. ఎప్పుడైతే 6వ లెవెల్లో మీరు ఎంటర్ అవుతారో అప్పుడు 6వ లెవెల్లో 64 మంది అంటే ఈ 32 మంది కింద 2 చొప్పున 64 మంది ఉంటారు కాబట్టి 64కి యూఎస్డిటీ పర్ ఐడి ఎంత అంటే ఒక్కొక్క డాలర్ చొప్పున ఒక ఐడికి వస్తుంది కాబట్టి $64 జనరేట్ అవుతాయి. $64లలో నంబర్ ఆఫ్ రీజనరేషన్స్ ఇక్కడ కూడా ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఒక ఐడి రీజనరేట్ అయితే దానికి $8 ఖర్చు అవుతాయి. తర్వాత రిఫరల్ ఎవరైతే మనల్ని ఇందులోకి ఇంట్రడ్యూస్ చేశారో ఆ పర్సన్కి $5 రిఫరల్ రూపంలో వెళ్తాయి. ఓకే, తర్వాత టీమ్కి కూడా ఒక $8 టీమ్ లెవెల్కి వెళ్తాయి. లెవెల్ ఇన్కమ్ లాగా టీమ్కి పంచడం జరుగుతుంది.
తర్వాత సిస్టమ్ మెయింటెనెన్స్కి $1 వెళ్తుంది. తర్వాత రీటాపప్కి $32 వెళ్తాయి. వచ్చినాయి 64 ప్లస్ పోయినాయి ఎంత, ఈ 8 ఉన్ను 5 ఉన్ను ఈ 8 ఇవి పోగా మిగిలిన ఎంత అంటే 22 వెళ్తున్నాయి. 22 మనకి కట్టవంగా $10 మనకు నెట్ ప్రాఫిట్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 6వ లెవెల్. ఎప్పుడైతే 7వ లెవెల్లోకి మనం ఎంటర్ అవుతామో 7వ లెవెల్లో ఈ 64 కింద 2 చొప్పున 128 మంది ఉంటారు. 128 ఐడీలకి ఒక్కొక్క $1 చొప్పున $128 వస్తాయి. $128 ఇక్కడ 7వ లెవెల్లో 4 రీజనరేట్ అవుతున్నాయి ఐడీలు. 4టికి 8 నాళ్ళ $32 ఖర్చు అవుతాయి. అందులో డైరెక్ట్ రిఫరల్కి $5 ఇవ్వడం జరుగుతుంది. మరియు టీమ్ లెవెల్కి $8 ఇవ్వడం జరుగుతుంది. సిస్టమ్ మెయింటెనెన్స్కి $2 ఇవ్వడం జరుగుతుంది. మరియు రీటాపప్కి $64 వెళ్తున్నాయి. 128 నుంచి ఈ 32, ఈ 5, ఈ 8, ఇవి 2 ఇవి ఖర్చు అయితే మిగతా ఎంత అంటే $17 మనకు నెట్ ప్రాఫిట్ రూపంలో మనకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సరే. ఎప్పుడైతే చూడండి, లాస్ట్ 8వ లెవెల్లో 256 మంది ఉంటారు. 256 మంది ఐడీలకి ఒక్కొక్క ఐడీకి $1 చొప్పున $256 జనరేట్ అవుతాయి. ఈ $256లో 10 రీజనరేట్ అవుతాయి ఐడీలు. 10 ఐడీలు రీజనరేట్ అవుతాయి. దానికి ఒక్కొక్క ఐడీకి 8 చొప్పున 10కి $80 ఖర్చు అవుతాయి. తర్వాత డైరెక్ట్ స్పాన్సర్కి, లైవ్లో ఉన్న స్పాన్సర్కి $5, తర్వాత లైవ్లో లేని స్పాన్సర్కి $8 లెవెల్గా వెళ్తాయి. $8. సిస్టమ్ మెయింటెనెన్స్కి $2. తర్వాత రీటాపప్కి $128. 256లో ఈ 80, ఈ 5, ఈ 8, ఇవి 2, తర్వాత 128 టోటల్ కట్ అయిపోతే చూడండి $33 మనకు నెట్ ప్రాఫిట్ రూపంలో మనకు వస్తుంది. చూడండి టోటల్ చూడండి ఈ మొత్తం చూసుకుంటే గ్లోబల్గా మనకి కింద యాడ్ అయ్యేది మొత్తం 510 మంది. అందులో ఒక్కొక్క ఐడీకి $1 చొప్పున మనకు $1 చొప్పున ఇస్తే టోటల్గా ఈ లెవెల్ ఎన్ని ఉన్నాయి ఇవి అంటే 8 మొత్తము. తర్వాత ఈ $510 జనరేట్ అవుతాయి. 510కి 510 జనరేట్ అయితే 16 అంటే ఈ టోటల్ చూసుకుంటే మనము 16 రీజనరేట్ అవుతున్నాయి ఐడీలు. ఈ 16 రీజనరేట్ ఐడీలకి $128 ఖర్చు అవుతున్నాయి. తర్వాత రిఫరల్కి ఇవి టోటల్ చెప్తున్నాను నేను. రిఫరల్కి $15, ఈ 3 ఐదులు $15 ఇవ్వబడుతుంది. తర్వాత టీమ్కి $24 పంచడం జరుగుతుంది. తర్వాత టోటల్గా సిస్టమ్ మెయింటెనెన్స్కి $7 కట్ అవుతాయి. తర్వాత రీటాపప్ దీని గురించి మనం నెక్స్ట్ పేజీలో చెప్పుకుందాం. ఈ రీటాపప్కి వెళ్తున్నాయి ఐడి డాలర్లు. దీని గురించి $250 గురించి వివరణ మనం నెక్స్ట్ పేజీలో చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అయితే టోటల్గా మనకు వచ్చేది ఎంత అంటే ఈ $81 మనకి ఈ 8 లెవెళ్ళు 9 లెవెళ్ళు ఎప్పుడైతే మనకు కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు డైలీ వచ్చేది ఇన్కమ్ ఎంత అంటే ఈ $81. ఇది గుర్తుపెట్టుకోండి. డైలీ ఇంతకుముందు మనకు పాత దాంట్లో $64 వచ్చేది. ఇప్పుడు మనకి ఈ $81 మనకి పర్ డే ప్రతి ఒక్కరికి రావాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక పేజీ అయితే రెండో పేజీ ఇక్కడ ఉంది. ఈ రెండో పేజీ గురించి వివరణ ఇచ్చుకుంటే ఫ్రెండ్స్, ఈ రీటాపప్ అని చెప్పాను కదా నేను, ఆ పేజీలో రీటాపప్ అని చెప్పాను. ఈ రీటాపప్ గురించి మాట్లాడాము మనం. ఈ రీటాపప్ గురించి మాట్లాడాము. ఈ 81 అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 81లో టోటల్గా 510 వస్తున్నాయి. 16 ఐడీలు జనరేట్ అవుతున్నాయి. 16 ఐడీలకి $128 ఖర్చు అవుతున్నాయి. 15 స్పాన్సర్కి వెళ్తున్నాయి. 24 మన లెవెల్కి వెళ్తున్నాయి. 7 సిస్టమ్కి వెళ్తున్నాయి. తర్వాత ఇవి 255 టాపప్కి వెళ్తున్నాయి. తర్వాత ఈ 81 మనకి నెట్ ప్రాఫిట్కి మనకు వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఎప్పుడైతే ఈ రీటాపప్ 255 ఉందో దీని గురించి వివరణ మనము ఈ పేజీలో చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది రీటాపప్ అయ్యే డాలర్లు, రీటాపప్కు ఖర్చు అయ్యే డాలర్లు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే దీన్ని పక్కన పెడదాం. ఓకే, ఈ రీటాపప్లో మనకి ఏంటంటే లెవెల్ 1 మనం 255 గురించి మాట్లాడుతున్నాం. లెవెల్ 1 ఉందా? లెవెల్ 1లో డైలీ రీటాపప్ అనేది లేదు. డైలీ రీటాపప్ అనేది లేదు. తర్వాత రీజనరేషన్ ఐడీలు కూడా ఏం లేవు. ఎందుకంటే లెవెల్ 1లో డాలర్లు ఏం లేవు కాబట్టి. ఎందుకు లేవు అంటే $1 మనకు
రీటాపప్కి వెళ్తుంది, $1 డిఎంఐలోకి వెళ్తుంది, డైలీ మ్యాజికల్లోకి వెళ్తుంది. కాబట్టి 1వ లెవెల్లో మనకు ఏమి డబ్బులు రావు. ఇది క్లియర్, నాకు అర్థమైంది చెప్తున్నాను. తర్వాత మీటింగ్లో వేరేలాగా ఎవరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు వినండి, లేకపోతే మీకు అర్థమైనంత వరకు దాని గురించి కృషి చేయండి. నాకు అర్థమైంది ఏంటంటే డైలీ రీటాపప్కి $1 వెళ్తుంది, మరియు మన డిఎంఐలోకి $1 వెళ్తుంది. కాబట్టి అప్లైనర్కి ఏమీ రాదు. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మనకి ఇన్కమ్ ఏమీ రాదు అనేది మనకు అర్థమైపోయింది. అయితే ఎప్పుడైతే అయితే ఇక్కడ మనం దీని గురించి వివరణ ఇచ్చుకుంటే, మొదటి లెవెల్లో డైలీ రీటాపప్ ఏమీ లేదు, తర్వాత రీజనరేషన్ కూడా ఏమీ లేదు, తర్వాత రీజనరేషన్కి యూఎస్డిటీలు కూడా ఏమి ఖర్చు కావట్లేదు, తర్వాత రిఫరల్ ఇన్కమ్ కూడా ఏమీ లేదు, డిఎంఐ లెవెల్లో కూడా ఏమి వెళ్ళదు, సిస్టమ్ మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదొక్కటి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలామందికి. ఇదొక్కటి కొద్దిగా గమనించండి, లేదా మీటింగ్లో క్లియర్గా తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, డన్. ఎప్పుడైతే 2వ లెవెల్కు ఉంటామో అక్కడ డైలీ అంటే మనం $255 మనం వివరణ ఇచ్చుకుంటున్నాం. డైలీ రీటాపప్లోకి $200 వెళ్తున్నాయి. అక్కడ నుంచి మనం ఇది నేర్చుకుంటున్నాం, మనం దీని గురించి నేర్చుకుంటున్నాము. ఓకే, అయితే 2వ లెవెల్లో $1 ఉంటుంది. $1 తోటి రీజనరేషన్ ఐడీలు కావు, దానికి యూఎస్డిటీలు కూడా అవసరం పడవు, తర్వాత రిఫరల్ ఇన్కమ్ కూడా ఏమి ఉండదు. తర్వాత డిఎంఐ లెవెల్లోకి $1 వెళ్తుంది. అదే చెప్పాను కదా, డిఎంఐలోకి $1 వెళ్తుంది కాబట్టి మనకేమి ఇవ్వట్లేదు పైన. ఓకేనా, ఇది $1 డిఎంఐలోకి వెళ్తుంది, తర్వాత సిస్టమ్ మెయింటెనెన్స్కి ఏమి వెళ్ళదు. 3వ లెవెల్ ఎప్పుడైతే మనకు జనరేట్ అవుతుందో అప్పుడు 3వ లెవెల్ నుంచి $2 ఉంటాయి. 3వ లెవెల్లో ఈ 3వ లెవెల్లో $2 ఉంటే రీజనరేషన్కి కూడా ఏమీ ఖర్చు అవ్వవు, దానికి యూఎస్డిటీలో ఖర్చు అవ్వవు, తర్వాత రిఫరల్ ఇన్కమ్ ఏమి వెళ్ళదు. కానీ డిఎంఐ లెవెల్లోకి $2, ఈ 2కు 2 వెళ్ళిపోతున్నాయి. ఓకే, వెళ్ళి సిస్టమ్ మెయింటెనెన్స్కి ఏమీ వెళ్ళదు. 4వ లెవెల్లో చూడండి, $4 ఉంటాయి. ఇక్కడ $4లలో రీజనరేషన్ ఏమి ఉండదు, దానికి యూఎస్డిటీలు కూడా అవసరం ఉండదు, రిఫరల్ ఇన్కమ్ ఏమి వెళ్ళదు. కానీ డిఎంఐలోకి ఈ 4కు 4 వెళ్ళిపోతున్నాయి. ఓకే, వెళ్ళిపోయి సిస్టమ్ మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు. తర్వాత 5వ లెవెల్లో $8 ఉంటాయి. 8లో రీజనరేషన్లు కూడా ఏమీ లేవు. తర్వాత రీజనరేషన్కి $1 కూడా ఏమి ఉపయోగపడదు, అంటే అవసరం పడదు. తర్వాత రిఫరల్ ఇన్కమ్ అనేది లేదు, కాబట్టి రిఫరల్ వాళ్ళకి ఇన్కమ్ లేదు కాబట్టి ఇక్కడ డిఎంఐ లెవెల్లోకి $6, అంటే 8 నుంచి 6 కట్ అయిపోతే డిఎంఐలోకి సిస్టమ్ మెయింటెనెన్స్కి $2 వెళ్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఎప్పుడైతే 6వ లెవెల్లో ఉంటే $16 ఉంటాయి. ఇక్కడ $16లలో రీజనరేషన్ ఐడీలు ఏముండవు, వాటికి $1 కూడా ఖర్చు కావు. రిఫరల్ ఇన్కమ్ అనేది ఎవరైతే రిఫరల్ ఉన్నారో చూడండి, ఇక్కడ డైలీ మ్యాజికల్లో కూడా మన నెట్ ప్రాఫిట్లో ఆ డైలీ మ్యాజికల్ ఇన్కమ్ పూల్లో కూడా మనకు రిఫరల్ ఇన్కమ్ ఇస్తున్నారు. ఓకే, రిఫరల్ ఇన్కమ్ ఇస్తున్నారు, ఐడీలు జనరేట్ చేస్తున్నారు, తర్వాత లెవెల్కు కూడా ఇస్తున్నారు, అక్కడ కూడా ఇస్తున్నారు. తర్వాత రీటాపప్లో కూడా మనకు ఐడీలు రిఫరల్ ఇస్తున్నారు, తర్వాత ఐడీలు జనరేట్ చేస్తున్నారు, లెవెల్ ఇస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొద్దిగా గమనించండి. అక్కడ కూడా మనకు ప్రాఫిటే, ఇక్కడ కూడా మనకు ప్రాఫిటే. ఓకేనా ఫ్రెండ్స్, అయితే 6వ లెవెల్లో $16 ఉంటాయి. అందులో రీజనరేషన్కి ఏమి కావు కాబట్టి వాటికి $1 అవసరం పడదు. కాబట్టి లెవెల్కి అంటే మన స్పాన్సర్కి ఎవరైతే రిఫరల్ ఉంటారో అతనికి $5 ఇస్తారు. $5 ఇచ్చి డిఎంఐలో ఏమో 5వ లెవెల్ నుంచి $5, ఇక్కడేమో 6వ లెవెల్ నుంచి $5 ఇస్తున్నారు. ఇచ్చి డిఎంఐ లెవెల్లోకి డైలీ మ్యాజికల్ ఇన్కమ్ పూల్ లెవెల్లోకి $8 ఖర్చు చేస్తారు. తర్వాత సిస్టమ్ మెయింటెనెన్స్కి $3 తీస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత 7వ లెవెల్లో $32 ఉంటాయి. 32లో 2 రీజనరేషన్ ఐడీలు అవుతాయి. ఇక్కడ రీజనరేషన్ ఐడీలు కూడా ఇక్కడ 7వ లెవెల్ నుంచి క్రియేట్ అవుతుంది. రిఫరల్ వచ్చేసి 6వ లెవెల్ నుంచి స్టార్ట్ అయితే రీజనరేషన్ అనేది 7వ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 7 లెవెల్లో $32 తోటి 2 రీజనరేషన్ ఐడీలు అవుతున్నాయి. ఒకదానికి 8 చొప్పున, రెండింటికి 8 $16 ఖర్చు అవుతాయి. రిఫరల్కి $5 వెళ్తాయి. లెవెల్కి $8 ఖర్చు చేస్తారు. తర్వాత సిస్టమ్ మెయింటెనెన్స్కి $3. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైతే 8వ లెవెల్లో $64 ఉంటాయి. 64లో $6 రీజనరేషన్ ఐడీలు క్రియేట్ అవుతాయి. $6 కాదు, 6 రీజనరేషన్ ఐడీలు క్రియేట్ అవుతాయి. రీజనరేషన్ ఐడీలు క్రియేట్ అయితే
ఆరిటికి ఆరిటికి రీజనరేషన్లకి డాలర్లు ఎంత అవుతాయి? 8 ఆర్లు ఒకదానికి 8, ఆరిటికి 8 డాలర్లు అవుతాయి. తర్వాత రిఫరల్కి $5, లెవెల్కి $8 తీస్తారు. తర్వాత మీ సిస్టమ్ మెయింటెనెన్స్కి $3 తీయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత నెక్స్ట్ 8వ లెవెల్లో 8వ లెవెల్ అయిపోయింది. 9వ లెవెల్ లాస్ట్ 9వ లెవెల్లో $128 ఉంటాము. $120 కట్ అయినాయి మనవి. $128 14 రీజనరేషన్ ఐడీలు అవుతాయి. 14 రీజనరేషన్లకి $112 ఖర్చు అవుతాయి. తర్వాత $5 మన స్పాన్సర్ రిఫరల్కి ఇస్తారు. తర్వాత $8 లెవెల్కి ఇస్తారు. ఇచ్చి $3 సిస్టమ్ మెయింటెనెన్స్ ఇస్తారు. ఇది లెక్క టోటల్గా చూసుకుంటే మొత్తం ఈ 255 లెక్క ఇక్కడ క్లియర్గా ఉంది. టోటల్గా మనకు రీజనరేషన్ ఐడీలు 22. తర్వాత దానికి డాలర్లు ఖర్చు అయ్యేది $176 ఖర్చు అవుతాయి. మన స్పాన్సర్ రిఫరల్కి వచ్చేది $20 ఇవ్వడం జరుగుతుంది టోటల్గా. తర్వాత లెవెల్కి $45 ఖర్చు చేయబడతారు. తర్వాత సిస్టమ్ మెయింటెనెన్స్కి ఈ $14 తీస్తారు. ఇదండి ప్లాన్. టోటల్గా ప్లాన్ ఇది. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ప్రతిసారి చూస్తూ ఉంటే వింటూ ఉంటే వింటూ ఉంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైతే మనము వర్క్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే సార్, ఇది మొత్తము మనం తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. ఇది మనము చూడాల్సిన పని కూడా లేదు. కేవలం 55 USDT తోటి ఎంటర్ అయితే మనకు డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ 5 వస్తున్నాయి. లెవెల్ ఇన్కమ్ $50 వస్తుంది. ఇది చూసుకుంటే చాలు. తర్వాత ఇది మొత్తం ఏదైతే ఈ 2 పట్టికలు ఉన్నాయో, 4 పట్టికలు సిస్టమ్ నుంచి వచ్చిన దాంట్లో 4 పట్టికలు ఉన్నాయో అవి సిస్టమ్ చేసే పని, మనం చేసే పని కాదు. డాలర్లు మీరు చూసుకోవాల్సిందే, రోజు చూసుకుంటే సరిపోతుంది. అదొక్కటి చూసుకుంటే చాలు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. ఒకవేళ తెలుసుకోవాలని లీడర్లు అయితే కంపల్సరీగా తెలుసుకోవాలి. ప్లాన్ చెప్పగలిగే వాళ్ళు ఉంటే తెలుసుకోవాల్సిందే. తెలుసుకొని మనం ఒకరికి ప్లాన్ అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే అదే చాలు. అదే 10,000 మనకి 10 లక్షలు అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది దీని బూస్టర్ డోస్ యొక్క ప్లాన్ ప్రజెంటేషను. బూస్టర్ డోస్ యొక్క ఇప్పుడు అప్డేట్ అయిన PDF యొక్క ప్లాన్ ప్రజెంటేషను. తర్వాత మిగతాది దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవి మీటింగ్లో సార్ చెప్తారు. అది మీరు వింటే సరిపోతుంది. ఈ లోపల జరిగే మెకానిజం ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. దీన్ని జాగ్రత్తగా మీరు 1కి 10 సార్లు వింటే మనందరికీ క్లియర్గా ప్లాన్ అర్థమవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మొత్తం DMI పూల్లో వచ్చిన ఇన్కాన్ని 2 భాగాలుగా విభజిస్తున్నారు. ఒకటి ఈ రీటాపప్ USDT డిస్ట్రిబ్యూటర్ రీటాపప్ అనేసి ఒకటి, తర్వాత DMI కోసం అనేసి DMI పూల్ కోసం DMI అనేసి ఒకటి, DMI పూల్ అనేసి ఒకటి. ఈ 2 భాగాలుగా చేస్తున్నా కాబట్టి నేను 2 పట్టికలు చేశాను టోటల్గా కుదించి. లేకపోతే 4 పట్టికలు ఉన్నాయి. 4 అర్థం అవ్వాలంటే చాలా కష్టం. అందువల్ల ఈ 2గా చేశాను. ఈ రెండింటిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫైనల్గా మనకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే ఈ $81 పర్ డే వస్తాయన్నట్టుగా నాకు తెలిసింది. సరే, మీటింగ్లో ఇంకా ఏదైనా దాంట్లో మార్పులు ఏమైనా ఉంటే మీటింగ్లో చెప్తారు. నాకు అర్థమైంది, నేను వివరించడానికి ప్రయత్నం చేశాను. ఇందులో అర్థమైతే సంతోషం అండి. అర్థం కాకపోతే మరోసారి ఈ వీడియోని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు షేక్ బాబా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయగలరు. నా మొబైల్ నంబర్ 9989558802. ఇంకో విషయం ఏంటంటే, నా యొక్క ప్రతి ఒక్క వీడియో కింద నా యొక్క వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. అది వాట్సాప్ పేరు వచ్చేసి వాట్సాప్ను టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి. ఈ వాట్సాప్ గ్రూపుల పేరు వరల్డ్ స్పీక్స్ నాలెడ్జ్ గ్రూప్ అనేసి ఉంటుంది. టెలిగ్రామ్లో కూడా సేమ్ అదే, వాట్సాప్లో కూడా గ్రూప్ అదే. నేను ఈ వాట్సాప్ గ్రూపుల యొక్క లింక్ని నేను ప్రతి ఒక్క వీడియో కింద పెట్టాను. ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఆ గ్రూప్లోకి ఎంటర్ అయ్యి, అక్కడ అందరూ అడ్మిన్లే, ప్రతి ఒక్కరు ఏదైనా మెసేజ్ పెట్టచ్చు. కాకపోతే వరల్డ్ స్పీక్కి సంబంధించిన మెసేజ్ ఉండాలి. ఆ మెసేజ్ పెడితే నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది దీని యొక్క ప్లాన్. దయచేసి కుదిరితే ఆ వాట్సాప్ గ్రూప్లోకి, టెలిగ్రామ్ గ్రూప్లోకి యాడ్ అయ్యి మీరు దీని గురించి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎక్కువ నాలెడ్జ్ తీసుకుంటారో అప్పుడే మీరు ఎక్కువ పని చేయగలరు. మీరు ఎప్పుడైతే ఎక్కువ పని చేయగలరో అప్పుడే ఇన్కమ్ అందరికీ ఎక్కువగా వస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ప్లాన్ ప్రజెంటేషన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ సార్.